సార్ మనము ఇంతకు ముందు పిల్లల్లో క్యాన్సర్ రావడానికి జెనెటిక్ ప్రాబ్లం మీద అనేసి మనం మాట్లాడుకున్నాం. ఇంకా మిడిల్ ఏజ్ విషయానికి వద్దాం. మిడిల్ ఏజ్లో వచ్చేసరికి బోన్ క్యాన్సర్ కావచ్చు, ఇతర క్యాన్సర్స్ రావడానికి రీజన్స్ ఏంటంటారు? అంటే పిల్లల్లో ఎక్కువ బోన్ క్యాన్సర్ జెనెటిక్ పరంగానే వస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎటువంటి అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళ జెనెటిక్ అని అన్నారు. మరి మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా, లేకపోతే ఫస్ట్ నుంచి ఉన్న క్యాన్సర్స్ ఏమన్నా అవగాహన లేక దాన్ని నిర్ధారించుకోలేకపోవడం వల్ల పెరిగి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? సో ఇక్కడ ఈ 2 రకాల క్యాన్సర్స్ని మనం మాట్లాడుకుంటే పిల్లల నుంచి పిల్లల స్టేజ్ దాటేసి మిడిల్ ఏజ్ స్టేజ్కి వద్దాం. పెద్ద అడల్ట్ స్టేజ్, అడల్ట్ నుంచి మిడిల్ ఏజ్ స్టేజ్కి వచ్చే లోపల మోస్ట్ ఆఫ్ దెమ్ లైఫ్ స్టైల్ అట్రిబ్యూటెడ్. లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే, మీరు ఓరల్ క్యాన్సర్ గురించి వింటారు. గుట్కా తాగే వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ వస్తుంది. సిగరెట్ స్మోకింగ్ చేయొద్దు అని చెప్తాం, ఓరల్ కార్సినోమా వస్తుంది. ఆల్కహాల్ తీసుకోవద్దు అంటాం, లివర్ సిరోసిస్ వస్తుంది. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ అసోసియేటెడ్. సో పిల్లల్లో వచ్చే ఆ జెనెటిక్ డిసీజెస్ తీసేస్తే జనరల్గా మిడిల్ ఏజ్ నుంచి వచ్చే ట్యూమర్స్ అంటే 25-30 ఇయర్స్ తర్వాత థర్డ్ క్వార్టర్ ఈ వచ్చే ట్యూమర్స్ జనరల్లీ బినైన్ ఉంటాయి, మ్యాలిగ్నెన్సీ తక్కువ ఉంటాయి రేషియో. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఉమెన్ వర్సెస్ ఫీమేల్ వర్సెస్ మేల్ రేషియో 2:1. అంటే ఎవరికి women gets affected more with the cancers than compared to the men. ఎలా సార్? Yes, that is the ratio. అంటే ఈ సిగరెట్ కానీ గుట్కా కానీ దాని గురించి ఓవరాల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది దిస్ ఇస్ మోర్ ఇన్ ద ఉమెన్. అంటే మెన్స్ తో కంపేర్ చేస్తే ఉమెన్స్ అంత బ్యాడ్ ఇవి ఉండవు కదా సార్, అలవాట్లు అవి ఉండవు కదా. ఎందుకు ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ లేదు దానికి. ఓకే ఓకే సో మెనీ ట్యూమర్స్ ఫీమేల్ యూస్ టు మేల్ యూస్, ఈవెన్ పిల్లల్లో వచ్చే బోన్ ట్యూమర్స్ కూడా ఫీమేల్స్ గర్ల్స్కి బాగా ఎక్కువ వస్తుంది, బాయ్స్కి తక్కువ వస్తుంది. ఓకే మేము చూసే పేషెంట్స్లో కూడా 10 మందిలో 6 అమ్మాయిలు వస్తే 4 అబ్బాయిలు వస్తారు అట్లా. అయితే ఉమెన్స్లో ఎక్కువగా వచ్చేటివి ఏంటి సార్ క్యాన్సర్? బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే, బాగా కామన్గా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్, సిఏ తర్వాత కార్సినోమా ఆఫ్ సర్విక్స్, సర్వైకల్ క్యాన్సర్. ఓకే తర్వాత బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్ రావటం బాగా ఉమెన్లో కామన్గా అంటే సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. ఈ 2 కూడా కామన్గా ఉమెన్లో వచ్చే క్యాన్సర్స్. ఇది మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి తీసుకుంటే సో వీటికి మ్యామోగ్రామ్ చేయటం కానీ రకరకాల టెస్ట్లు ఉన్నాయి. యాజ్ ఐ సెడ్ ఫస్ట్ పాయింట్లోనే ప్రతి క్యాన్సర్కి ట్యూమర్కి కూడా ట్రీట్మెంట్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి. అంటే ప్రతిరోజు రీసెర్చ్ జరుగుతుంది, కానీ దాన్ని సరైన టైంలో గ్రహించడం చాలా చాలా ఇంపార్టెంట్. గ్రహిస్తే గనక దానికి సంబంధించిన టెస్ట్లు ముందు కొన్నిసార్లు సర్జరీలు అవసరం పడతాయి. మీకు ఒక ఫేమస్ యాక్ట్రెస్ యాంజెలినా జోలీ అనే ఆవిడకి ఎప్పుడో ఒక 5 years బ్యాకో 10 years బ్యాకో ఆ డిఫెక్టివ్ జీన్ ఉంది, ఆ జీన్ వల్ల మీకు ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందని ఆవిడ 2 బ్రెస్ట్లు తీయించేసుకుంది. షీ గాట్ ఇట్ రిమూవ్. షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ప్రాబబ్లీ అట్లా చేయాల్సిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి. మన ఇండియన్ యాక్ట్రెస్లు కూడా లీజా రే, సోనాలి బెంద్రే, అలా ఎంతో మంది యాక్టర్స్, అంటే వీళ్ళందరూ ఫేమస్ పర్సనాలిటీస్, వీళ్ళ గురించి చదువుకుంటూ ఉంటారు కాబట్టి అలా వీళ్ళందరూ ఎంతో మంది. సో సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటాం, దాన్ని గ్రహించడం చాలా ఇంపార్టెంట్. సో మిడిల్ ఏజ్ వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే, ఏమైనా లంప్స్ ఫీల్ అయితే, బ్రెస్ట్ లంప్స్ ఫీల్ అయినా కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం వల్ల కానీ, ఇది అనేది కంటిన్యూ అవుతూ ఉంది అంటే వెంటనే దాన్ని చెక్ చేయించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ప్యాప్స్మియర్ అని చాలా సింపుల్ టెస్ట్ ఒకటి చేస్తారు. దాని తర్వాత ఏమైనా పర్టికులర్ ఆర్గాన్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, బ్రెస్ట్లో ప్రాబ్లం ఉంది, మ్యామోగ్రామ్ చేయడం జరుగుతుంది. తర్వాత సర్విక్స్లో ప్రాబ్లం ఉంది అంటే ఎంఆర్ఐ చేయటం, ఎంఆర్ఐలో డౌట్ వస్తే పెట్ సిటీ. సో ఇవన్నీ కూడా డయాగ్నోస్టిక్ టూల్స్ కాబట్టి స్క్రీనింగ్ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ అండ్ ఇది ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్. నేను చెప్పినట్టు స్మోకర్స్ డిసీజు, లేకపోతే ఆల్కహాలిక్ డిసీజు, లేకపోతే ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్, లేకపోతే చార్కోల్ బర్న్ ఫుడ్స్ వల్ల కొన్ని కార్సినోమాస్ వస్తాయి, కొన్ని జెనెటిక్గా ఉండేవి వస్తాయి. సో అడల్ట్ ఏజ్కి వచ్చిన తర్వాత మల్టిపుల్ రీజన్స్ వల్ల క్యాన్సర్స్, ట్యూమర్స్ కాదు క్యాన్సర్స్ అనేవి రావటం జరుగుతుంది అన్నమాట. ఈ మిడిల్ ఏజ్లో బోన్ క్యాన్సర్ ఇప్పుడు మీరు చాలా కేసెస్ చూశాను అనేసి అన్నారు. సో ఈ ఆర్థోపెడిక్ వాళ్ళకి బోన్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళ సర్జరీస్ అవి ఎలా ఉంటాయి సార్? ఎస్, ఆర్థోపెడిక్స్లో క్యాన్సర్ని ట్రీట్ చేసే విభాగాన్ని మస్క్యులోస్కెలెటల్ ఆంకాలజీ అంటారు. ఓకే, ఇట్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. సో
ఈ మస్కులోస్కెలిటల్ ఆంకాలజీలో కొన్ని ట్రీట్మెంట్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక బోన్ క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇనీషియల్ స్టేజెస్లో కనుక్కుంటే వాటిని చాలా మటుకు చిన్న చిన్న రిసెక్షన్స్, అంటే మనం ఇప్పుడు మన ఇంట్లో ఒక పండు తీసుకుందాం, మ్యాంగో తీసుకుందాం, బనానా తీసుకుందాం, ఏదో ఒక పార్ట్ పోతుంది, ఆ పార్ట్ పోయిస్తే మొత్తం పారేయం కదా, ఆ పార్ట్ని మాత్రం ఎక్సర్సైజ్ చేస్తే మిగతా అది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బోన్కి సంబంధించిన ట్యూమర్స్లో కూడా కొన్నిసార్లు ఆ వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి లోకల్ లీజన్, అంటే అదే ప్రదేశానికి చెందిన లీజన్ ఉంటే దాన్ని మనం తీసేయటం, క్యూరెటాజ్ అంటాం, దాన్ని తీసి మళ్ళీ దాని ప్లేస్లో మళ్ళీ ట్యూమర్ రాకుండా దాన్ని సిమెంట్ ఫిల్ చేయటం, ఇట్లా చిన్న చిన్న సర్జరీస్ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం తెలియకుండా ఈ ట్యూమర్ సైజ్ పెరిగిపోయి ఎంటైర్ బోన్, మొత్తం బోన్ని తినేసే పరిస్థితి వస్తే కనుక దాన్నే ట్యూమర్ సర్జరీస్ అంటారు, మెగా ప్రాసెస్ అంటారు. మెగా ప్రాసెస్ అంటే ఈ ఈ మొత్తం ట్యూమర్ ఉన్న బోన్ని తీసేసి ఆ బోన్ని మొత్తం రీప్లేస్ చేయటం ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్తో. సో ఈ ఇంప్లాంట్స్లో కూడా చాలా అడ్వాన్సెస్ అనేవి వచ్చినాయి. ఆ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మనం వేరే ఒక సబ్జెక్ట్ కింద టాపిక్ కింద మాట్లాడుకోవచ్చు. పిల్లల్లో వచ్చే ట్యూమర్స్లో మనం ఒక కాల్లో ఒక ట్యూమర్ ఉందంటే ఆ ట్యూమర్ తీసేస్తాం. సో పిల్లలు పెరుగుతారు జనరల్గా, ఒక 9 ఏళ్ల పాపకు బాబుకు ఒక ట్యూమర్ వచ్చింది, ఆ ట్యూమర్ మనం రిసెక్ట్ చేస్తాం, ఆ కాలు పెరగదు కదండి. అవును. సో ఇంకో కాలు బాగానే పెరుగుతుంది కదా, ఇంకో కాలు ఏమో బై 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒక 2 ఇంచులు 3 ఇంచులు పెరుగుతుంది. ఆపరేషన్ అయిన కాలు పెరగదు కదా. అదే ఒక 10 సంవత్సరాలకి ఇది ఒక 10 ఇంచులు పెరిగింది అనుకోండి, అది పెరగదు కదా, అప్పుడు ఇంత తేడా ఉంటుంది కదా. అలా పిల్లల్లో వచ్చే ట్యూమర్స్ కి గ్రోయింగ్ ఇంప్లాంట్స్ అనేవి ఒకటి వచ్చినాయి. ఈ బోన్ తో పాటు అవి కూడా గ్రోన్ పెరుగుతాయి న్యాచురల్ గానే. అంటే మేము ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది న్యాచురల్ గా, దానికి ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజంతో ఈ కాలు ఎంత పెరుగుతుందో ఆ కాలును కూడా అంతే విధంగా పొడుగు పెంచే అవకాశం, గ్రోయింగ్ ఇంప్లాంట్స్ అంటారు. ఇలాంటి అడ్వాన్సెస్ అన్ని చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలియక ఒకప్పుడు ఏంటంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వల్ల 90% అవన్నీ కూడా హాస్పిటల్లోనే 3D స్టడీస్ చేస్తున్నాం. ఒక ట్యూమర్ ఉంది అంటే ఆ ట్యూమర్తో వెంటనే 3D ప్రింట్ చేసేసి 3D ప్రింట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఈ మోడల్ని పంపించేసి వాళ్ళు వెంటనే మ్యానుఫ్యాక్చర్ చేయటం, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఇంప్లాంట్ మనకి వెంటనే సప్లై చేయటము, దాన్ని మనం అమ్మర్చడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు మిడిల్ ఏజ్లో వచ్చే క్యాన్సర్స్, మనం ఒకవేళ మీరు చెప్పినట్లు బోన్ క్యాన్సర్కి గ్రోయింగ్ ఇంప్లాంట్స్ అవేసి ఉన్నాయి అనేసి అన్నారు, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఇవి యూజ్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? తర్వాత మళ్ళీ ఏమైనా రీషెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఇంప్లాంట్స్ అనగానే? అందరికి అదే థాట్ వస్తుంది. వండర్ఫుల్, ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. సో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో వచ్చే కానీ ఏ ఇంప్లాంట్స్కైనా వాటికి ఒక లైఫ్ ఉంటుంది, ఏది కూడా జీవితకాలం ఉండదు. ఓకే, వీటిని ఎస్పెషల్లీ మెగా ప్రాసెస్ అంటారు. మెగా ప్రాసెస్ అంటే మేజర్ ఎక్కువ భాగం బోన్ తీసేసి ఆ బోన్లో ఒక మెటల్ అమర్చడం జరుగుతుంది. ఇన్ ద ఎండ్ ఏమవుతుంది, ఈ ఇంప్లాంట్ అనేది బోన్లోనే కూర్చోవాలి, బాడీలో మన శరీరంలో ఉండాలి, బోన్లోనే ఉండాలి, బోన్ సర్ఫేస్కి అటాచ్ అయి ఉండాలి. సో కాబట్టి వీటికి యూనో ఐ థింక్ న్యాచురల్ బోన్కి అను వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ లైఫ్ స్టైల్ జీవించడానికి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళ పిల్లలు అన్నీ చేయగలుగుతారు, స్కూల్కి వెళ్తున్నారు, డాన్స్లు వేస్తున్నారు, పర్ఫార్మెన్స్లు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఈ ఇంప్లాంట్స్ అనేవి ఏదో ఒక టైంలో ఫెయిల్ అవుతాయి. సో ఈ మెగా ప్రాసెస్లో ఎస్పెషలీ 10 నుంచి 15 సంవత్సరాలు, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ అంటే జాగ్రత్తగా మిడిల్ ఏజ్లో వచ్చేసే సర్జరీస్ ఒక 15 నుంచి 20 ఇయర్స్ మ్యాక్సిమం లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. 15 to 20 యా మ్యాక్సిమం అది. సో అఫ్ కోర్స్ దాని తర్వాత మనం మళ్ళీ రీసర్జరీ చేయాలి, అంటే రివిజన్ సర్జరీ అంటాం దాన్ని. సో ఈ ఇంప్లాంట్స్ అనేవి ఏమవుతాయి, ఇంప్లాంట్స్కి ఏం అవ్వవు, బేసిక్గా ఈ మెటల్ టైటానియం మెటల్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ మెటల్ ఏమి అరిగిపోదు, కరిగిపోదు, కాకపోతే ఆ మెటల్ ఫంక్షన్ తగ్గిపోతుంది కొన్ని రోజులకి. శరీరంలో ఉంటుంది కదా, అదే బయలాజికల్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది అది కూడా. సో మెటల్కి కొన్ని మూవింగ్ పార్ట్స్ ఉంటాయి, అవి దెబ్బతినవచ్చు, లేకపోతే అవి ఎక్కడైతే కూర్చుంటున్నాయో బోన్ అది బ్రేక్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్. నెక్స్ట్ రివిజన్ సర్జరీ ఏముంటుందో, ఇంకా మిగిలిన ఉన్న కాస్త బోన్నో దాన్ని వాడుకొని లేకపోతే ఈ మెకానిజంని మళ్ళీ చేంజ్ చేసుకుంటాము అనేది జరుగుతుంది అనమాట. లేదంటే కొంతమందికి ఈ మామూలుగా మోకాలు అనుకోండి, ఈ పని చేసేది ఆగిపోయి స్టిఫ్ అయిపోతుంది అప్పుడు. సో అట్లా రికరెన్స్ అదొక రీజను. ఇంకోటి రికరెన్స్ అంటే డిసీజ్ మళ్ళీ రావటం.
మనం అనుకుంటాం ట్యూమర్ తీసేసాము ఓకే Safe ఇంకేం ఉండదు అని. ఇంకేం ప్రాబ్లం ఉండదని అన్ఫార్చునేట్లీ బాగా బినైన్ అంటే అసలు ఎటువంటి ప్రాణహాని చెయ్యని కొన్ని ట్యూమర్లు ఉంటాయి, అవి కూడా రికరెన్స్ ఉంటుంది. ఒకసారి తీసేస్తే మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ తీస్తే మళ్ళీ వస్తాయి. ఓకే. సో ఈ రికరెన్స్ అనేది కూడా ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ లో సార్ ఇప్పుడు ప్రాణహాని లేదు అని అంటున్నారు కదా, లేని ట్యూమర్స్ అని, అవి అలా ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? తీసే ఉంటే పెరుగుతా ఉంటాయి, బోన్ వీక్ అయిపోతుంది. బోన్ వీక్ అవుతుంది. ఇప్పుడు జీసీటీ అని ఒకటి ఉంది, జైంట్ సెల్ ట్యూమర్. అది యాక్చువల్గా బోన్ ఎండ్స్లో వస్తుంది, ఇక్కడ లేకపోతే మోకాల్ ఎండ్లో కానీ కింద భాగంలో ఉన్న బోన్ పైన ఎండ్లో కానీ వస్తుంది. అదేమవుతుంది, చిన్న బుడగలాగా స్టార్ట్ అయ్యి స్లోగా పెరిగి 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 అది ఏం చేస్తుంటుంది, పక్కన ఉన్న బోన్ తినేస్తూ తినేస్తూ తినేస్తుంది. అదేం చేయదు, శరీరానికి ఏం చేయదు. దానివల్ల మాత్ కనుక అది ఇప్పుడు సిల్క్ వాము చూడండి, ఆకుని తినేస్తా ఉంటుంది, అట్లానే ఇది తినేసి 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 ఫైనల్గా ఏమవుతుంది, బోన్ వీక్ ఫ్రాక్చర్ అయిపోతుంది. సో అది తీసేస్తాం, ఆ ట్యూమర్లో ఉన్న సంబంధించి తీసేసి దాంట్లో ఏదో ఒకటి ప్లేట్ వేయటము లేకపోతే ఏదైనా అమర్చడం జరుగుతుంది. కానీ ఆ పక్కనున్న భాగంలో మళ్ళీ అది కాస్త ఉన్న దాంట్లో మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తుంది. సో ఇవన్నీ యాక్చువల్లీ ప్రాణహాని ఉండదు, కానీ లోకల్ రికరెన్స్ అనేది కూడా చాలా కామన్ ఈ ట్యూమర్స్లో ఉండటం జరుగుతుంది. సో ఈ మెగా ప్రాసెస్ అనేవి వాటికి ఒక లైఫ్, అది సెట్ 10 నుంచి 15 సంవత్సరాలు లైఫ్ ఉంటుంది. అవి మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రివిజన్ చేసే కన్నా ముందే లోకల్ రికరెన్స్ వస్తే మళ్ళీ మళ్ళీ సర్జరీస్ చేసి మళ్ళీ దాని నుంచి మూమెంట్ రాదు అన్నప్పుడు ఆ పర్టికులర్ భాగాన్ని తీసేయటం జరుగుతుంది అనమాట. ఒకప్పుడు ఏ ట్యూమర్ ఉన్నా కాలు తీసేయటమే, ట్యూమర్ అని చేయి తీసేయటం, ఏది ఉంటే అది ఎక్కడుంటే అక్కడ కట్ చేసేసేవాళ్ళు. ఒకప్పుడు యాంపుటేషన్స్ అనేవి అప్పుడే ఫేమస్ అయినాయి. ఇప్పుడు యాంపుటేషన్స్ లేకుండా ఈ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అనేవి డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇంకా ఆఫ్ కోర్స్ ఇంకా చాలా రీసెర్చ్ నడుస్తుంది, ఇంకా చాలా చాలా డెవలప్మెంట్ అడ్వాన్సెస్ రాబోతున్నాయి. మనం అప్పటిదాకా ఉన్న ట్రీట్మెంట్స్లో ఇవి ట్రీట్మెంట్, వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్స్ అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.